శాంతమ్మా గారు. అన్నయ్య, ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అన్నయ్య. అన్నయ్య అన్నయ్య చదువు అన్నయ్య, మీ చెల్లెలకి చదివి వినిపించండి. వదినా చదువు. మీ అన్నయ్య ఎందుకో కోపంగా ఉన్నారే, ఉత్తరాలు తన పేర్లో రాయడం లేదు. నేను అబ్బబ్బా తొందరగా చదువు వదినా. ప్రియమైన శాంతకు ముద్దులు. చదువు. నీ ఉత్తరం చేరింది. నీవు రాసిన శుభవార్తకి నీకేమి కానికివ్వాలో నాకే తెలియడం లేదు. నీ ఆరోగ్యాన్ని గురించి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీవు మామూలు మనిషివి కాదు, గర్భవతివి. నీ కడుపులో బిడ్డ ఆరోగ్యం నీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవాలి. బరువైన పనులేవి చేయకూడదు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి. నేను రాలేదని, దగ్గర లేనని బాధపడనే కూడదు. నేను రావడం ఆలస్యమైనా నీవు కించిత్తు కూడా దిగులు పడకూడదు. నేనెక్కడున్నా నీ దగ్గరున్నట్లే భావించుకోవాలి. నీ ఆరోగ్యాన్ని గురించి మీ అన్నయ్యతో చెప్పి ఉత్తరాలు రాయిస్తూ ఉండు. కిట్లు. అన్నయ్యడి పొలాల్లోకి వెళ్ళుంటారులే. దీనికి జవాబు రాయాలి కదా? అవునుదినా, రాసిపెట్టు. ఇది తీసుకెళ్ళి శాస్త్రి తీసుకొస్తాను. రఘు చెప్పినట్లు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తెలిసిందా? మంచిదినా, వస్తాను. నా జవాబుకి ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏమండి, ఏమిటి ఇలా ఒంటరిగా వచ్చి కూర్చున్నారు? ఉత్తరం పూర్తిగా వినకుండానే వచ్చేసరే. కాదు, చాలా ముఖ్యమైన విషయం రాశాడు రఘు. త్వరలోనే మీ పెళ్లికి ముహూర్తం పెట్టించమన్నాడు. అలాగేం రాయలేదే? రాయలేదని మీకెలా తెలుసు? మీరు ముందే ఈ ఉత్తరం చదివారా? నేనెందుకు చదివాను? రఘు మాత్రం అలా ఎందుకు రాస్తాను? ఏమండి, ఇది రఘు రాసిన ఉత్తరమేనా? ఉత్తరం అంతా తెలివిగానే రాశారు గాని చివరి సంతకం చూడండి. రఘు పేరుకు బదులు మర్చిపోయి మీ పేరు రాశారు. శాంతికి సంగతి చెప్పావా? నేనంత మూర్ఖురాన్ని కాదు. ఏదో ప్రబలమైన కారణం లేదే మీరింత పని చేయరని నేను వెంటనే గ్రహించాను. చెప్పండి, నా మీద మీకు నమ్మకం లేదా? నన్ను పరాయిదానిగానే భావిస్తున్నారా? జానకి, 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 నేను చెప్పబోయేది ఏ పరిస్థితుల్లోనూ ఎవ్వరికి చెప్పనని ప్రమాణం చేయి. మీ బాధల్లో పాలు పంచుకునే హక్కే నాకు మీరిచ్చినప్పుడు ప్రమాణం చేయడానికి నాకేం భయం? ఇప్పుడు చెప్పండి. జానకి, ఎలా చెప్పను, ఏమని చెప్పను? పూత పూసి కాపుకు వచ్చిన పచ్చని చెట్టును కూకటి వేళ్లతో పెరిగి నిప్పులు చెరిగే మండు టెండలో పారేశాడమ్మా దేవుడు. కూటిలో గుట్ల మీద ఉన్న చిలకను తీసి గొంతు పిసికి బయట పారవేశాడమ్మా దేవుడు. తొలిచూలాను నా చెల్లెలి పసుపు కుంకుమ ఎత్తుకుపోయాడమ్మా దేవుడు. అయ్యో, ఏమిటి ఘోరం? ఎవడో పాపాత్ముడు నా రఘుని పడిచి నడివీధిలో పారేసిపోయాడమ్మా. నేను వెళ్ళేసరికి నా రఘు చచ్చిపోయాడమ్మా. అయ్యో, చెప్పకండి, నాకు భయంగా ఉంది, చెప్పకండి. జానకి, జానకి, నువ్వే ఈ వార్త విని ఇలా అల్లాడిపోయావు. ఇక నా చెల్లెలు ఒంటి ఊపిరి మనిషి, అది వింటే ఏమైపోతుంది? జానకి, కబురు చెప్పి నేను చేతులా ఎలా చంపుకునేది? జానకి, చెప్పకుండా మటుకు ఎన్నాళ్ళు రహస్యం దాచగలం? మనం దాచిన లోకం దహనిస్తుందా? లోకం? ఎవరా లోకం? ఆ లోకంతో నాకేం పని? నా కడుపు కోత ఆ లోకానికేం తెలుసు? ఏమైనా సరే శాంతికి వార్త తెలియటానికి వీల్లేదు. ఆమె ఇప్పుడు ఒక ప్రాణం కాదు జానకి,
2 ప్రాణాలు. ఈ పాడు వార్త నా చెల్లెలికి చెప్పవలసిన పాడు క్షణమే వస్తే ఇదిగో చెప్తున్నాను జానకి, ఇక నేను ఈ లోకంలోనే ఉంటాను జానకి, ఈ లోకంలోనే ఉంటాను. అయ్యో అంత మాట అనకండి. చూడండి, ఇప్పుడు ఆ 2వ ప్రాణమే ఆమెని కాపాడాలి. తల్లికి బిడ్డ మీద గల అనురాగమే పెరివిటిపోయిన దుఃఖాన్ని మరిపించాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఆడది తల్లి అయిన తర్వాత పెనిమిటి మీద గల ప్రేమలో బిడ్డలకి సగం పంచిపెడుతుందంటారు. అయితే ఎలాగైనా శాంత మనసు పుట్టబోయే బిడ్డ మీదకి మళ్లించాలి. ఆవిడ ప్రసవించే వరకు ఎలాగో ఈ రహస్యం ఆవిడ చెవిని పడకుండా చూడాలి. జానకి, దీనికి మార్గం ఏదో నువ్వే ఆలోచించాలి. కారు చీకట్లో దారి తెలియని ఈ కబోదికి ఎలాగైనా ఒక మార్గం చూపించి పుణ్యం కట్టుకో జానకి. మీరిప్పుడు రాసినట్టే ప్రతి వారం 10 రోజులకి రఘు రాసినట్లు ఉత్తరాలు రాయండి. ఏదో సాకుతో రఘు రావటానికి వీల్లేనట్లు మీ చెల్లాయిని నమ్మించండి. ఈలోగా పుట్టబోయే బిడ్డ మీదుగా ఆమె మనసు మళ్లించి మభ్య పెట్టాలి. మీరు మాత్రం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తగా మసులుకోవాలి. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు. ఏమిటన్నయ్యా? నీకు కానుకలు ఇచ్చాను. ఏమిటది? చెప్పుకో చూద్దాం. మామిడికాయలు, మొక్కజొన్న పొత్తులు. అన్నయ్య నువ్వే చెప్పు. కళ్ళు మూసుకో. చేతులు చాపం. ఇదంతా నీ పని వదినా. ఉండు, ఇలాంటి సమయం నీకు రాకపోదు, అప్పుడు చెప్తాను నీ పని. ఏమిటిది? చెప్పిందంతా మర్చిపోయారా? కన్నులు తుడుచుకోండి.